Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. బిడ్డతో పాటు అదృష్టము కలిసొచ్చింది. కృష్ణకు సిటీకి వెళ్లే అవకాశం వచ్చింది. వాడక్కడ సొంత ఫ్యాక్టరీ కట్టుకున్నాడు, గొప్పవాడయ్యాడు. ఆ తర్వాత వాళ్ళంతా ఇక్కడికి మళ్ళీ వచ్చారు. మీ అమ్మ పోయినప్పుడు ఓ వారం రోజులు చెల్లెమ్మ నిన్ను కన్నబిడ్డలా చూసుకుంది. రైల్లో వెళ్లిపోయేప్పుడు కూడా నిన్ను గుండెకి హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తర్వాత రైలు వెళ్లిపోయింది, చాలా దూరంగా. ఎన్నో ఏళ్ల వరకు ఉత్తరాలు వస్తుండేవి. ఆ తర్వాత వాడు పనుల్లో పడిపోయి బద్దగించుంటాడు. అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తూనే ఉంటాడు. ఏ సుమా, ఏమైంది? ఏం లేదు నాన్న, రేపుదే మనం సిటీకి వెళ్దాం. ఆహా, వారేవా చెల్లెమ్మ, ఇల్లంతా భలే అలంకరించావే. అందమంటే మా సుమదే అన్నయ్య, ఎంత ముద్దొస్తుంది. చెల్లెమ్మా, లోపలేదో భలే వాసన వస్తోంది. నాకు తెలుసు ఈ వాసన నీకు ఇష్టమని. కందిపప్పు జీలకర్ర ఇంగుతో కలిపి తాలింపేస్తున్నారు. కూర్చో అన్నయ్య, తెచ్చి వడ్డించేస్తాను. ఒరే రాము, అయ్యగారితో చెల్లెమ్మా, కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా? నాకు ఆ విషయం చెప్పలేదేంటి? ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారు. మిస్టర్ ప్రభు, వాళ్ళ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. ఇక మన కాంటాక్ట్స్ అన్ని టాప్ పర్సన్స్ తో ఉండాలి. కాంటాక్ట్? అరే, ఫోన్ లో ఏంటయ్యా కాంటాక్ట్ చేసేది? స్వయంగానే వెళ్లి కలుసుకుంటాను. ఎలా కలుసుకుంటానో చూస్తుండు. చూడండి మిస్టర్ ప్రభు, ఇప్పుడు చిన్న చిన్న వాళ్లతో సావాసం మనకు పనికిరాదు. కృష్ణ, కృష్ణ, ఎలా ఉన్నావురా? క్షమించాలి, ఉండలేక వచ్చేసాను రా. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను బయట చెల్లెమ్మ దగ్గర ఉంటాను, సరేనా? భలేవాడు చెల్లెమ్మ మనవాడు, మొత్తానికి ఇంట్లోనే ఆఫీస్ పెట్టేశాడు. నా మాట వింటేగా అన్నయ్య. చెల్లెమ్మా, ఏమన్నయ్యా? కృష్ణకి జుట్టు బాగా నెరిసిందేమిటి? పని ఎక్కువైందనుకుంటాను. ఒక పక్క వయసు కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు చూడు, అబ్బాయి కూడా పెద్దవాడయ్యాడు. అరేరే, వాడెక్కడున్నాడు? చిన్నప్పుడు నన్ను మావయ్య అని పిలిచేవాడు. నీకు తెలుసా సుమా, వాడి పేరు కూడా నేనే పెట్టాను, ప్రేమ్ అని. గుర్తుందామా నీకు? ఎలా మర్చిపోగలనన్నయ్య? మాకు బిడ్డ కలిగాడు అంటే నీ ప్రార్థన వల్లే కదా. అదేం కాదమ్మా, అదంతా దేవుడు కృప తల్లి. అందుకే ఇంత మంచి అమ్మా నాన్నలు ఒళ్ళో పెరిగాడు. ఇంతకీ వాడెక్కడా? ఈయనే పట్టుపట్టి చదువు కోసం అమెరికా పంపించారు. చదువు పూర్తి చేసుకుని రేపే ఇక్కడికి వస్తున్నాడు. రేపా? ఈనాటిది కాదు రంగా, రంజిత్ గారితో మనకెన్నో ఏళ్ల నుంచి పరిచయం. ఈవిడ వీళ్ళ అమ్మాయి సీమ. రంజిత్ గారు ఈ సిటీలో ఉన్న పెద్ద మనుషుల్లో ఒకరు. నన్ను మీరు మరీ పొగిడేస్తున్నారు కుమార్ గారు. ఈ సిటీలో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరే. కొద్ది కాలంలో ఎన్నో ఫ్యాక్టరీలకు ఓనర్ అయ్యారంటే ఇట్స్ ఇన్క్రెడిబుల్. గ్రేట్ మ్యాన్. మేమిద్దరం కలిసి ఓ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం. బై ది వే, మీదేం బిజినెస్ మిస్టర్ రంగా గారు? నేను డీజిల్ మెకానిక్ ని. ఐఎమ్ సారీ. ఈ రోజే సిటీకి వచ్చాను. రాత్రి విమానంలో దుబాయ్ పెడుతున్నాను. కొన్నాళ్లు ఉండేళ్లచ్చుగా. అరే, తిరిగి వచ్చాక సరదాగా ఇక్కడే ఉంటాగా 2 వారాలు. దీన్ని ఇక్కడే వదిలేసి పెడుతున్నాను కృష్ణ. చూడు, ఇదేమన్నా తప్పు చేస్తే మందలించడానికి సంకోచించుకో. నో, షీఈ్ మోస్ట్ వెల్కమ్. ఇక మనం వెళదాం అంకల్. ఐఎమ్ సారీ రంగా, బ్యాంకర్స్ తో నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. నీతో ఎయిర్పోర్ట్ కి రావాలనుంది, కానీ అదేం వద్దురా, నువ్వు వెళ్ళి పని చూసుకో. కౌసల్య, రంగా కారు అవి అరించి. సరే సరే, వస్తా రంగా. కృష్ణ, ఒక్కసారి నన్ను కౌగిలించుకోవా? సరే, ఇక నువ్వు వెళ్ళు. మీటింగ్ తర్వాత మేనేజర్స్ తో చిన్న కాన్ఫరెన్స్ పెడదాం రంజిత్ గారు. ఒరే మనోహర్, నాన్నగారు వెళ్ళిపోయారు, బయటికి రారా. వెళ్ళిపోయారా? థ్యాంక్ యూ.
మరీ సిగ్గులేదు బట్టలు లేకుండా ఛీ. వీడే మనోహర్, ప్రేమికి బాల్య స్నేహితుడు. ఆయనంటే చాలా భయం. భయపడతాడా అబ్బాయి గారు? నువ్వు కృష్ణ భయపడుతున్నావా? వాడి మనసు సరిగా అర్థం చేసుకో. వాడి మనసు మైకల్ లాంటిది. అసలు ఏంటంటే సార్, దూరం నుంచి ఆయన చూస్తేనే గజగజలాడిపోతాను. ఇక మనసు ఏం అర్థం చేసుకోను. ఆయన గారు అటు నుంచి వస్తే ఇటు పారిపోతాను. వెరీ స్ట్రిక్ట్ మ్యాన్ మా నాన్నగారు, వెరీ స్ట్రిక్ట్. గ్లాడ్ టు మీట్ యు. అయ్యో 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 అయ్యో, వెరీ స్ట్రాంగ్ మ్యాన్. వాటే మొదలు సార్. అట్టుపళ్ళు తింటే కండ్లు పెరుగుతాయి. అరే మళ్ళీ తింటున్నావా? లేదు, ఈ రోజు నేను తిన్ను. నా కనకదుర్గ వ్రతం. కనకదుర్గ వ్రతం అని అబద్ధం చెప్తున్నావా? ఈ రోజు కాదు, నిన్న మొన్న నేను. అది సరేలే, సుమకి ఇల్లంతా చూపించు, వెళ్ళు. సరే రండి సుమగారు, వంటింటితో మొదలు పెడదాం. ఛీ, ఈ రోజు నేను పెద్ద పాపం చేశాను. ఏమైంది? అమ్మగారితో అబద్ధం ఆడాను. అయినా ఆవిడ తప్పుగా అనుకోదు, చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఎంతమంది ఆదరకు దొరుకుతుంది ఇలాంటి తల్లి. రాము శ్యాము రండి రండి. రామ్ గారు, శ్యామ్ గారు, ఇంటి పనులు వంట పనులు అన్ని మానేసి ఏమిటి ఇద్దరు ముస్తాబుల్లో పడ్డారు? డోంట్ డిస్టర్బ్. డోంట్ డిస్టర్బ్. మా ఇంటి నౌకర్లు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. సరే గాని తమ్ముళ్ళు, ఓ మాట చెప్పండి, ఎవరి కోసం ఈ అలంకారాలన్నీ? అది వస్తుందిగా. ఓ సుమగారు వెళ్దామండి, ఇక్కడుంటే డేంజరు. ఏంటి నన్ను పరిచయం చెయ్యరా? చేస్తా చేస్తా. ఇది పాలపిల్ల సుబ్బులని రోజంతా వస్తూ పోతూనే ఉంటుంది, ఏ పని చేయదు. అయింది పరిచయం, నడవండి. అమ్మాయి గారు ఇంకేంటి? ఈయంతో చెప్పండి, టీవీ చూపించమని. నాటకం చూడాలా? దొంగతనంగా. టీవీ చూడాలా? అవునండి. దొంగతనంగా చూడాలా? అవునండి. అందరి ముందు అయితే సిగ్గేస్తుందా? మరే అండి. నీ లెక్క తేల్చేనా? ఎప్పుడండి? బాబాయ్, ఇప్పుడు కాదు, మూడు లేదు, టైం వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. డోంట్ డిస్టర్బ్. నడవండి. అయ్యో, ఇక్కడ అన్ని వేడిగా ఉన్నాయి. రండి సుమగారు. చిలిపి చిన్నోడా, దసరా బుల్లోడా. తీసుకో పాలు. ఏవైనా మీ రూము స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది కదా, మీరు పని చేయండి, సామాన్లు సర్దుకోండి. ఈలోగా నేను కాస్త వంటింట్లోకి వెళ్ళి ఆత్మారావుడికి పూజ చేసుకుంటాను. ఆకలి కదండి, మీకేమైనా తేనా? మీరు అసలు ఏమీ తినడం లేదు. నేను తెస్తాను, మీరు తినాల్సిందే. చూడండి, ఎస్, మిమ్మల్ని నేను మనోహర్ అన్నయ్య అని పిలవచ్చునా? థ్యాంక్ యూ. ఏమిటన్నయ్యా, నువ్వు మరీ తొందరగా వెళ్తున్నావే? తొందరగా తిరిగి వచ్చేస్తా చెల్లెమ్మా. చూడు సుమా, నేను పెడుతున్నాను. అత్తయ్య దగ్గరే ఉండి నువ్వు అన్నీ నేర్చుకోవాలి. నీ మీదే ఫిర్యాదు రాకూడదు, వింటున్నావా? పిచ్చి తల్లి. చెల్లెమ్మా, ఇదేమన్నా పొరపాటు చేస్తే క్షమించాలి. చూడు, ఇది ప్రద్యానికి ఏడ్చేస్తుంది. కన్నవారి నుంచి దూరం అవుతుంటే ఏడవకుండా ఎలా ఉంటుందన్నయ్య? ఇప్పుడు నీ దగ్గర నుంచి దూరం అవుతున్నానని ఏడుస్తున్నావు. రేపు నేను వచ్చి నేను తీసుకెడతానే, ఆ రోజు ఈ ఇల్లు వదలాక ఇంకా ఏడుస్తావు. అంత ప్రేమ చూస్తావు ఈ ఇంట్లో. వస్తానమ్మా, వెళ్ళొస్తాను. వస్తా. క్షేమంగా వెళ్ళిరా. రండబ్బాయి గారు. పదండి, లేదంటే లేట్ అయిపోతాం. ఏడవకు సుమా, మీ నాన్నని సంతోషంగా సాగనంపు తల్లి, నవ్వుతూ. వస్తాను. ఇంత లేట్ అయింది, అంకుల్ గారు ఇంకా రాలేదేంటి? అసలు ఆయనకి ఈ మధ్య తీరికెక్కడుంది? అబ్బాయి కోసం ఆఫీసులో పెద్ద క్యాబిన్ కట్టిస్తున్నారు. వాడికి బహుమతిగా ఇవ్వాలట. కారం కదా. ప్రేమ గారంటే ఆయనకి చాలా ప్రేమ. ఆయన ప్రేమించే తీరు గురించి వేరే చెప్పాలా? ఎప్పుడు వాళ్ళ తండ్రి కొడుకులా నడుచుకుంటారు, ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటారు, చేతులు కలుపుకుంటారు, పోట్లాడుకుంటారు, కాసేపు సరదాగా రేసులు పెట్టుకుంటారు.